హలో అందరికి జై శ్రీ గణేష్. ఎట్లా ఉన్నారు అందరు? ఇక్కడైతే మనం ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసినాం. ఈవినింగ్ అప్డేట్ అయితే కవర్ చేయడానికి వచ్చేసిన మీకోసం. ఇప్పుడైతే మొత్తం వాన అయితే వెదర్ అయితే కనిపిస్తుంది మన వినాయకునికి అయితే. మొత్తం వెల్డింగ్ అయితే నడుస్తుంది అన్నమాట. కింద జగన్నాథ స్వామికి అయితే మొత్తం తయారు చేసిరు వెల్డింగ్ చేసి అయితే. మీకైతే ఒకసారి అయితే చూపిస్తాను చూద్దాం. చలో కలిసి మన జగన్నాథ స్వామికి అయితే ఫ్రేమ్ అయితే రెడీ చేసిరు. మొత్తం ఐరన్ రాడ్స్ తో అయితే మొత్తం వెల్డింగ్ చేసి అయితే ఇక్కడ చూసుకోండి ఈ విధంగా అయితే రెడీ అయితే చేసిరు. దీనికైతే ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తారనమాట. ఖాళీ బాడీ ఇంకా ఫేస్ అయితే రెడీ చేసిరు మన జగన్నాథ స్వామిది. ఇదైతే మొత్తం ఐరన్ తోటే రెడీ చేస్తారనమాట. ఎందుకంటే మనకు వరిగడ్డితో అయితే రాదు, అందుకోసమే ఈ విధంగా అయితే చేసిర్రు. ఈ టైప్ లో అయితే ఉంది. మన వినాయకుని పాదాలు అయితే ఫిక్స్ అయిపోయినాయి. మన మార్నింగ్ అప్డేట్లు అయితే చెప్పినా మీకైతే తెలిసే ఉంటది. ఎవరైతే చూడలేదో ఆ వీడియో కూడా చూడండి. మన వినాయకుని పాదాలు అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఈ విధంగా అయితే వచ్చింది, మొత్తం అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఇక ఈ వర్క్ అయితే ఇక్కడ వరకు అయితే పూజ చేసిరు అనుకుంటా. మార్నింగ్ టైంలో అయితే పూజ జరిగింది అనుకుంటున్నా. ఇక్కడ మనకు సైడ్ లెక్క ఒకసారి అయితే చూసుకుందాం, ఒక నజర్ అయితే వేసుకుందాం. వాసవి కన్నయ్య పరమసుందరి దేవికి అయితే చూస్తున్నట్లయితే బేస్ కి అయితే మనకు జాలి కొట్టేసిరు. మొత్తం టోటల్ అయితే జాలి కొట్టేసిరు. మన అన్న అయితే మొత్తం చెక్ చేస్తుండు స్ట్రాంగ్ ఉందా లేదా అని. జాలి అయితే కొట్టేసిరు, మొత్తం జాలి కొట్టేసినారు. సైడ్ కింద కూడా జాలి అయితే కొట్టేసిరు. చూసుకోండి ఇప్పుడైతే ఫిక్స్ అయితే జరుగుతుంది. కరెక్ట్ స్ట్రాంగ్ ఫిక్స్ అయితే చేస్తారు అనమాట. ఫిక్స్ చేసిన తర్వాత అయితే దీనికి కూడా మనకు మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయితే త్వరలోనే మట్టి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. తీసుకోండి గైస్, ఇంకో ఫ్రేమ్ అయితే రెడీ అవుతుంది. ఇదైతే ఒకసారి కమెంట్ బాక్స్ లో చెప్పండి ఏం షేప్ లో అయితే కనిపిస్తుందో. గెస్ చేసి అయితే చెప్పేసేయండి. కొంచెం జగన్నాథ స్వామి అయితే టైప్ అయితే కనిపిస్తుంది. చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గైస్ మన గజ్జలమ్మ తల్లి మండపంకి అయితే మొత్తం అయితే జాలి కొడుతురు అనమాట. మొత్తం సెట్ అయితే చేస్తుర్రు. సైడ్ లో కానివ్వండి, ఈ సైడ్ కి 2 sides కి అయితే మొత్తం జాలి కొట్టేసిర్రు. ఖాళీ మధ్యలో అయితే ఉంది, మిడిల్ లో అయితే పార్ట్ అయితే ఉంది, మొత్తం జాలి అయితే కొట్టేసిర్రు. ఈ విధంగా అయితే ఈ ఫ్రేమ్స్ అయితే రెడీ అవుతున్నాయి. మన ఈవినింగ్ అప్డేట్ అయితే ఇదే ఉండేవి అనమాట. ఇప్పుడు వేరే సైడ్ అయితే వెళ్ళి చూపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా అయితే మనకు జాలి కొడుతుంది, సన్న జాలి అయితే కొట్టేస్తారు. మొత్తం జాలి కొట్టిన తర్వాత మనకు మట్టి వర్క్ కూడా స్టార్ట్ అయితే. ఎప్పుడైతే మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయితే అప్పుడైతే మీకు కరెక్ట్ అప్డేట్ అయితే ఇస్తానమాట. కొన్ని ధోతి పాట అన్నమాట. చూసుకోండి మన వినాయకుని ధోతి పాట అయితే ఈ విధంగా అయితే పెట్టిర్రు. దీనికైతే ఇంకా ఫినిషింగ్ ఇచ్చే బాకీ ఉంది. ఈ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయినాక ధోతి కూడా రెడీ అయిపోతుంది. మన వినాయకుడు అయితే ఈ ట్యాప్ లో అయితే కనిపిస్తుంది. షెడ్ అయితే డేంజర్ అయితే కనిపిస్తుంది కింద నుంచి చూసుకుంటే. 3 months దాకా అయితే మేము చూస్తాం కదా మన వినాయకునికి అయితే, డైలీ చూస్తాం అన్నమాట. అలవాటు అయితే అయిపోతుంది చూసి చూసి. ఇక లాస్ట్ లోకి ఒక్కసారి మన వినాయకుని కళ్ళు రివీల్ చేసే వరకు మనకైతే ఎంతో హ్యాపీ అయితే కనిపిస్తుంది అనమాట. చూస్తుంది ఈ విధంగా అయితే ఉంది. మొత్తం అవుట్పుట్ అయితే నీట్ ఫినిషింగ్ తో తీస్తుర్రు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇప్పుడైతే ఇదే ఉంది మన బ్లాగ్ అయితే ఇదే ఉంది. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వీడియోలో అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేశ.